ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్లో రైతులు, మహిళలు, పేదలు, యువతులపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈసారి బడ్జెట్లో పలు రంగాల పన్నులు తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. గ్రామీణ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో సహాయం చేయనుంది. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్లో రైతులు, మహిళలు, పేదలు, యువతపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈసారి బడ్జెట్లో పలు రంగాల పన్నులు తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. గ్రామీణ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో సాయం చేయనుంది. ఇదే అంశంపైన పూర్తి సమాచారం ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, నిర్మలా సీతారామన్ 8వ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. ఈసారి మరి తగ్గొచ్చా, పెరగొచ్చా అనే అంశాలు కూడా నెలకొన్నాయి. ఎలా ఉండబోతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం చూసుకున్నట్లయితే మరి కొద్ది సేపట్లోనే పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ అయితే నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. దీనిపైన, ఈ బడ్జెట్ పైన అయితే సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నటువంటి నిర్మలా సీతారామన్ 10 లక్షల వరకు పన్ను మినహాయింపు, వేతనం కోరడం, యువత మహిళల కోసం ఎలాంటి పథకాలు ప్రకటించబోతున్నాయని, వ్యవసాయ రంగం రైతులపైన ఎలాంటి వరాలు ఉండబోతున్నాయని, ఆరోగ్య రంగానికి సంబంధించి ఎలాంటి ప్రాధాన్యతను ఇస్తున్నారనే దానిపైన కూడా డిస్కషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి. బిట్కాయిన్ ధర బీభత్సంగా పెరుగుతుంది. అయినా భారత్ లో అమెరికా వేల కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్న తరుణంలో ప్రభుత్వం నో ఇంట్రెస్ట్ ప్రపంచ దేశాల చూపు, అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే డిజిటల్ కరెన్సీ పైన కూడా పూర్తిగా బడ్జెట్ లో కీలక అంశాలను అయితే పొందుపరిచేటటువంటి అవకాశం కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అమరావతి నిర్మాణానికి బడ్జెట్ లో ఏ మేరకు ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే ఇవన్నీ అప్పులే. దీంతో పన్నులు వేగంగా చేసేందుకు బడ్జెట్ లో మరిన్ని నిధులు కేటాయించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దావోస్ టూర్ తర్వాత నేరుగా ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు భేటీ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రానికి అవసరమైన నిధులపైన కూడా ఆయన చర్చించినటువంటి పరిస్థితి. ఫిబ్రవరి చివరి వారంలో 2 రాష్ట్రాలకు బడ్జెట్ సమావేశం నిర్వహించే అవకాశం కూడా ఈ కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రాలకు ఇచ్చే నిధులపైన ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కేంద్రం పైన ఏపీ అయితే మాత్రం భారీగా కూడా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఏపీకి కూడా కేంద్రం పైన భారీ ఆశలు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే కనుక కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి పోలవరం కావచ్చు, అమరావతి విషయంలో 2024 బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి. పోలవరం ప్రాజెక్టుకి అయితే 12,500 కోట్లు కేంద్రం అప్పట్లో ప్రకటించినటువంటి పరిస్థితి. ఇందులో కొంతమేరకు విడుదల కూడా చేసినటువంటి పరిస్థితి. అలాగే ఈ ప్రాజెక్టులకు 2028 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం కూడా లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. దీనిపైన బడ్జెట్ కి సంబంధించి కీలక నిర్ణయాలు ఉండబోతున్నటువంటి పరిస్థితి. RRR కు సంబంధించి అదేవిధంగా రింగ్ రోడ్డుకి ఏదైతే 34,360 కోట్లు, మెట్రోకి సంబంధించి కూడా
ఇలా అనేక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కి భారీగానే గతంలో బడ్జెట్ లో న్యాయం చేకూరినటువంటి పరిస్థితి. ప్రస్తుత బడ్జెట్ లో ఏముండబోతా ఉంది, వీటన్నిటిపైన కూడా సర్వత్రా కూడా ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. కేంద్ర బడ్జెట్ పైన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీగా మనం చూసుకున్నట్లయితే ఆశలు ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఉచిత పథకాలతో 2 రాష్ట్రాలు కూడా ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఆ రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం ఎటువంటి హామీలను ఇవ్వబోతా ఉందనేది కూడా ఇవాళ సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఇవాళ ప్రధాని మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంటారు. ఉదయం 11 గంటలకే నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ లో మనకు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక గతం నుంచి కూడా రైతు ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి బీజేపీ అలాగే ఎన్డీఏ కూటమి రైతులకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టేటటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పేద మధ్యతరగతి మహిళలకు యువతకు అంటే రానున్నటువంటి రోజుల్లో యువత భారతదేశానికి వెన్నుముకలా నిలబడాలి కాబట్టి యువతకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ ఈ బడ్జెట్ లో స్పెషల్ ఫోకస్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఈసారి బడ్జెట్ లో పలు రంగాలకైతే పన్నులు తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్లు కూడా సమాచారంతో ఉన్నటువంటి పరిస్థితి. గ్రామీణ పేదలకి సొంతింటి కళ నెరవేర్చే హౌస్ సోర్సింగ్ ఆఫర్ పేరుతో స్కీమ్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. 8వ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్ 10 లక్షల వరకు ఉన్నటువంటి పన్నుని మినహాయింపు కోరుతున్న వేతన జీవులకు ఊరటైతే లభించేటటువంటి అవకాశం కల్పిస్తుంది. మరో పక్క కేంద్ర బడ్జెట్ పైన ఏదైతే ఈ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా పెట్టుకున్నటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో కేంద్రం నుంచి 2 తెలుగు రాష్ట్రాలకి 1,50,000 కోట్లకు పైగా అటు తెలంగాణ కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా రీజనల్ రింగ్ రోడ్డుకు సుమారు సంబంధించి 35,000 కోట్లు కూడా ఇవ్వాలని తెలంగాణ కోరినటువంటి పరిస్థితి. మూసీ ప్రక్షాళనకి అయితే 14,000 కోట్లు, మెట్రోకి అయితే 24,000 కోట్లు, మిగతా స్కీములు కూడా పెద్ద ఎత్తున నిధులు తెలంగాణ కోరడం, అటు పోలవరం అమరావతికి ఆంధ్రప్రదేశ్ కోరడం, మొత్తం మీద ఈ బడ్జెట్ పైన అయితే మాత్రం భారీగా ఆశలు అయితే ఉన్నటువంటి పరిస్థితి. పర్వీన్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.